వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీఠాపురం నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. గొల్లప్రోలు మండలం చందుర్తికూడలి నుంచి వన్నెపూడి కూడలి వరకు పవన్ కళ్యాణ్ రోడ్ షో కొనసాగింది. రాష్ట్రంలోని కొన్ని పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, కేంద్రం సహకారం లేకుండా కొన్ని పనులు సాధ్యం కావని అన్నారు. వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని, ఆ పార్టీ ఓటమి ఖాయమని అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. నీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పొత్తు ఇది మొదటిసారి కాదు, 2014లో కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వం బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానడానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయాలి. ఆ రోజున నేనేమనుకున్నానంటే, మనం ఓట్లు చీలిపోకుందరూ రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు నాయకులందరూ. నేనేం ఆశించను, నేను ఆశించగల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది, ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. దాంట్లో ముందుకెళ్తా ఉంటే 2020కి వచ్చేటప్పటికి 19 ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి మన పంచాయతీ స్థాయి దగ్గర నుంచి స్టేట్ నాయకుల దాకా ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరంలో అయితే ఒకరిని కత్తితో పొడిచి పేగులు లాగేశారు. అలాగే ఇంకొక కావల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడేసి తొక్కేశారు, కాళ్ళ మీద మెడ మీద బూటు కాలేసి తొక్కేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో స్పష్టమైన చీలిక ఏర్పడడంతో పులివెందులలో పోరు పీక్కు చేరుకుంది. జగన్కు చెక్ పెట్టి అవినాష్ను ఓడించడమే ధ్యేయంగా పీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆడపడుచు ఆరోపణలు తిప్పికొట్టేందుకు వైసీపీ అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతి పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన భర్తను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఆమె ప్రచారం నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. పులివెందులలో ప్రతి ఎన్నికల్లో భారతి ప్రచారం చేయడం మామూలే. గత ఎన్నికల సమయంలోనూ భారతి పులివెందుల నియోజకవర్గంలో మాత్రమే పర్యటించి తన భర్త జగన్ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అయితే ఆమె గత ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈసారి కడప లోక్సభ నియోజకవర్గం మొత్తం పర్యటించాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు చంద్రబాబు కూటమితో వస్తుండగా మరోవైపు సోదరి షర్మిల కంట్లో నలుసులా తయారయ్యారు జగన్కి. అందుకే భారతి ఈసారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి కార్నర్ మీటింగ్లలో పాల్గొంటున్నారని వైసీపీ వర్గాలు చెప్పాయి. అంటే కడప పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. దీంతో తన ఆడబిడ్డ ఓటమే లక్ష్యంగా వైఎస్ భారతి నేరుగా రంగంలోకి దిగారు. వైఎస్ షర్మిలను ఓడించాలని నేరుగా ఆమె చెప్పకపోయినా వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఓటు వేయమని అడుగుతున్నారు. అంటే పరోక్షంగా ఆడబిడ్డ షర్మిలను ఓడించమని భారతి విజ్ఞప్తి చేస్తున్నారు. కడప నియోజకవర్గంలో వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చిన నేపథ్యంలో వైఎస్ భారతి ఎంట్రీ చర్చకు దారితీసింది. ఒకవైపు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తుంటే, వైఎస్ భారతి మాత్రం తన భర్తను గెలిపించాలని వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది చూసేవారికి కొంత ఆశ్చర్యంగా కనిపిస్తున్నా వైఎస్ భారతిని ఆప్యాయంగా పలకరిస్తూ పులివెందుల ప్రజలు తమ ఇంట్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. షర్మిల పేరు నేరుగా ప్రస్తావించకపోయినా అవినాష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ముందుకు వెళుతున్నారు భారతి. పులివెందుల ప్రజలు ఈ కుటుంబ సభ్యుల రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొందరైతే ఈ అన్నా చెల్లెళ్ల పోరులో ఎవరి వైపు నిలబడాలో తేల్చుకోలేక తటస్థంగా ఉండిపోతున్నారు.
ఈసారి పులివెందుల్లో జగన్కు 1,00,000కు పైగా మెజార్టీ వస్తుందని భారతి ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు జగన్ను మరోసారి అత్యధిక మెజార్టీతో ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందులు ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె అంటున్నారు. పులివెందులకు వైఎస్ కుటుంబం, వైఎస్ కుటుంబానికి పులివెందుల ఒక భరోసా అని భారతి కామెంట్ చేశారు. ఈసారి కూడా జగన్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భారతి చంద్రబాబును ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్ పేదల పక్షపాతిగా ఉండి పాలనలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చారని అంటున్నారు. మొత్తం మీద పులివెందుల గడ్డ మీద ఆడబిడ్డతో వైఎస్ భారతి ఢీ అంటే ఢీ అంటున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టో ఒక బూటకమన్నారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. గత 5 ఏళ్లలో చేసిన మోసం చాలక మరోసారి అవే అబద్ధాలతో జనం ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురం పంచాయతీలోని తపోవనంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక అనంతపురం నగరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. లాస్ట్ 5 years బ్యాక్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడో అదే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆల్రెడీ 5 ఏళ్లు ప్రజలు మోసపోయారు. ఇంకా మోసపోవాలని చెప్పేసి చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రజలు అమాయకులేం కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వచ్చే నెల 13వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నారు. 13వ తేదీన భారీ ఓటింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తూ, అలాగే అర్బన్ నియోజకవర్గాన్ని కానీ అర్బన్ ఒకటే కాదు, జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నిన్నటి రోజున ఎమ్మెల్యే మాట్లాడుతూ దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అనంత అభివృద్ధికి చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు అనంతపూర్లో అభివృద్ధి జరిగింది ఒకటే హైవే, 340 కోట్లతో ఒకటి చేశారు. అది కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత దాన్ని కరెక్షన్ చేస్తూ మొత్తం వంకటికర్లుగా చేయించి పెట్టారు. మిగతా 4,700 కోట్లు ఎక్కడ పోయినాయని చెప్పేసి అనంత వెంకటరెడ్డిని అడుగుతా ఉన్నాను. మీ జేబులు నింపుకున్నారా, లేకపోతే ఏం చేశారని చెప్పేసి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత తిరిగి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేనేత కార్మికుల సమస్యలు వినడానికి మే 4వ తేదీన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధర్మవరానికి వస్తున్నారని సత్యకుమార్ తెలిపారు. అండగా నిలబడడం కోసం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి సత్యకుమార్ సాక్షాత్తు కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని 4వ తేదీ ధర్మవరం తీసుకొస్తున్నారు. నామినేషన్ కోసం నేను ఏదైతే చెప్పానో రింగ్ రోడ్డు తీసుకొస్తానని, ఆ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జనరల్ వికే సింగ్ తీసుకొచ్చింది సత్యకుమారే. టెక్స్టైల్ మినిస్టర్ తీసుకొచ్చింది సత్యకుమారే. రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి చూపించేది సత్యకుమారే. నేను మంత్రులు రాష్ట్రంలో అభివృద్ధి కోసం మంత్రుల్ని, కేంద్రంలో మంత్రుల్ని తీసుకురాకపోతే, నేను చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే నా పేరు సత్యకుమార్ కాదని నేను ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. చెప్పిన ప్రతి దానికి ముందస్తుగా ఇవాళ 4వ తేదీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా రాబోతున్నారు. కాబట్టి వారందరికీ కూడా మనం మద్దతు తెలిపి స్వాగతం పలికి పీయూష్ గోయల్ గారిని చేనేతలతో కలిసి కూర్చుంటారు. చేనేత రంగంతో, చేనేత కార్మికులతో కలిసి కూర్చొని వారి సమస్యల గురించి వారు విని తర్వాత ఆ సమస్యల పరిష్కారం దిశగా కూడా వారు కృషి చేస్తారు. దానికి నేను మీ అందరి ప్రతినిధిగా ఇవాళ చేనేత రంగానికి అండగా నిలబడడం కోసం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి సత్యకుమార్ సాక్షాత్తు కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని 4వ తేదీ ధర్మవరం తీసుకొస్తున్నారు. నామినేషన్ కోసం నేను ఏదైతే చెప్పానో రింగ్ రోడ్డు తీసుకొస్తానని, ఆ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జనరల్ వికే సింగ్ తీసుకొచ్చింది సత్యకుమారే. టెక్స్టైల్ మినిస్టర్ తీసుకొచ్చింది సత్యకుమారే. రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి చూపించేది సత్యకుమారే. ప్రజల కోసం సైనికుడిలా పనిచేస్తానన్నారు విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. నియోజకవర్గంలోని పాల ఫ్యాక్టరీ ఆవరణలో చిట్టి విగ్రహాన్ని పెడతానని హామీ ఇచ్చారు. సుజనా చౌదరి సమక్షంలో పశ్చిమ కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన బేసు కంఠేశ్వరుడు తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీని సాగనంపాలనే నిర్ణయానికి వచ్చారని సుజనా చౌదరి అన్నారు.
గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఎంతో కష్టపడి ఉన్నారు. అంటే పరిస్థితులు అది గతం, కానీ వర్తమానంలోనూ భవిష్యత్తు భారతదేశానికి ఏది మంచి అని నరేంద్ర మోడీ గారి పరివారం అంటే నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి రావడానికి భారతదేశం మొత్తం కూడా అందరూ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుని అందరూ లైన్ గా చేరుతా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కులం లేదు, మతం లేదు, అభివృద్ధి ముఖ్యం. ఒకప్పుడు అనేక పార్టీలు చేసి ఉండొచ్చు. ఈ రోజు మాత్రం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో గత 10 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లారని ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు. వితండవాదులు తప్పించి మిగిలిన వారంతా కూడా ఒకే మాట మీద ఉంటున్నారు. అందులో తేడా లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పొద్దున బేస్ గారు లాంటి వాళ్ళు, మొన్న పోతున్న వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు. అందరూ మర్రి శశిధర్ రెడ్డి గారు వచ్చి మరి దగ్గర నుండి జాయిన్ చేశారు. మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరికీ ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా నగరాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఇందాక మీరా గారు చెప్పినట్టు మర్పన్ చిట్టి గారిది బ్రాంజ్ విగ్రహం పాల ఫ్యాక్టరీలో పెట్టించడం అనేది ఈ కోడ్ అయిన వెంటనే నెక్స్ట్ మినిట్ చేపించేద్దాం, అనుమానం లేదు. అది చాలా చిరు కోరిక, అసలు కోరిక కాదు, అది బాధ్యత, చేయవలసిన అవసరం ఉంది. వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించడం అంటే అరాచకాలు కొనసాగుతాయని చెప్పడమేనని గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాళ్ల మాధవితో కలిసి ఆయన అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మకాలు మాత్రం ఉంటాయని పెమ్మసాని ఎద్దేవా చేశారు. ఆదాయం ఉన్నప్పటికీ కూడా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సహాయం చేయాలంటే ఎంతో వందల వేల కోట్లు అవసరం లేదు, మంచి మనసు ఉండాలని నిరూపించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే సమాజంలో మనం రోజు చూస్తా ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు ఎవరు పట్టినా సినిమా వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ తప్పించి ఒక చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ, ఒక స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని కానీ సెలబ్రిటీలుగా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు. అది చూసేటువంటి సమాజం కూడా ఎప్పుడు ఏదో ఒక ఎక్సైట్మెంట్, ఫ్లాష్ న్యూస్లకు అలవాటు పడిపోయారు తప్పించి ఇలాంటి వాళ్ళని గుర్తించే మెకానిజం కూడా ఒకటి తీసుకురావాలి. అంటే ఇది నా లాంగ్ టర్మ్ విజన్లో ఉన్నటువంటిది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలన్నీ ట్యాంక్ బండి మీద పెట్టించారు. ఎందుకు పెట్టించారంటే వాళ్ళని చూసి ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లక్షణాలు మనుషులకు. కడప నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మాధవి ప్రచార రథంపై దాడి జరిగింది. ప్రచార రథం ఎక్కడ తిరగకూడదంటూ డ్రైవర్ను చందు అనే వైసీపీ కార్యకర్త బెదిరించినట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. దాడులు, బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని, అందుకే రథంపై దాడికి పాల్పడ్డారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓర్చలేక అక్కసుతో ఓడిపోతామనే భయంతో ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి మా ప్రచార రథం పైన దాడి చేశారు. ఇలా దాడులకు ఎవరు భయపడరు, ఆ దాడులు ఏమి చేయలేవు. ప్రజల్లో వస్తున్న మీ వ్యతిరేకతతో సునామీ మాదిరి కడప ఎమ్మెల్యే కొట్టుకుపోతాడు, సునామీలో కొట్టుకుపోతాడు, 3వ స్థానానికి చేరుకుంటాడు. వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ ఎంపీ నటి జయప్రద స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన ఆంధ్రప్రదేశ్కి సస్యశ్యామలంగా బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి, మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని, విద్యా వైద్యంలో, అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు, వాళ్ళకి అవసరాలు కూడా. అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం, యువకుల కోసం ఎంతో పరితపిస్తున్నాము వాళ్ళకి. కాబట్టి
వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో విషాదం నెలకొంది. కాకినాడ నుండి కుండలేశ్వరం దైవ దర్శనానికి వృత్తాల కృష్ణ జానకి దంపతులు వచ్చారు. స్నానమాచరించడానికి దంపతులు గోదావరికి దిగారు. ప్రమాదవశాత్తు కృష్ణ గోదావరిలో గల్లంతయ్యాడు. గోదావరిలో భర్త గల్లంతవడంతో భార్య బోర్న విలిపించింది. గల్లంతైన కృష్ణ కోసం కాట్రేనికోన పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టులో స్థానానికి భర్త మిస్ అయిపోయింది. వైసీపీ అధినేత జగన్ మరోసారి తప్పు చేశారంటే అవునని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. తిరిగి అధికారంలోకి రావాల్సిన సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో వైసీపీ శ్రేణులు ఉసూరుమంటున్నాయి. ప్రధానంగా రైతు రుణమాఫీ అంశాన్ని జగన్ ప్రస్తావించలేదు. కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టలేదు. కూటమితో 3 పార్టీలు దూసుకువస్తున్న తరుణంలో జగన్ ప్రస్తుతం ఉన్న పథకాలనే కొనసాగిస్తూ వాటికి మాత్రమే నామమాత్రపు నగదు పెంచుతూ పోవడంపై సొంత పార్టీ నుంచే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్య కాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది? ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి, ఓ TV5 నాయుడును కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ఇది వీరికి ఒకవైపు వృద్ధాప్య వితంతు పింఛన్లు మొత్తాన్ని చంద్రబాబు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెబితే జగన్ దాన్ని 3,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడానికి కూడా వైసీపీ నేతలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు 4,000 ఇస్తానంటే జగన్ 3,500 రూపాయలు, అది 2024లో 250 రూపాయలు పెంచి మళ్ళీ 2029లో మరో 250 రూపాయలు పెంచుతామంటే ఎవరు ఓట్లేస్తారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రస్తావన లేకపోవడం కూడా వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. జగన్ అతి విశ్వాసంతో వెళ్లడం ఈ ఎన్నికల్లో ఇబ్బందికరమేనన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అసలు రైతు రుణమాఫీ ప్రస్తావన లేకుండా జగన్ పెద్ద తప్పు చేశారని కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న లబ్ధిదారులు కూడా ఎవరు ఎక్కువ నగదు ఇస్తామంటే వారికే ఓటేస్తారని, తాము చేయగలిగేంత చేస్తామని చెప్పిన జగన్ను జనం ఎంతవరకు నమ్ముతారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏదో ఉంటుందనుకున్న జగన్ మేనిఫెస్టో ఉస్సూరుమనిపించేలా ఉందంటూ వైసీపీ నేతలే తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ 2024 ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కేవలం 2 పేజీలతో విడుదల చేశారు. ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంత నగదును జోడిస్తూ మేనిఫెస్టోలో చోటు కల్పించారు. తన విశ్వసనీయత మేరకు జనం తనను మరోసారి ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు. కానీ వైసీపీ నేతలు అది ఎంతవరకు సాధ్యమన్న అయోమయంలో ఉన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో సూపర్ 6 అంటూ ఇప్పటికే జనంలోకి వెళుతున్న నేపథ్యంలో జగన్ పెద్దగా హామీలు ఇవ్వకుండా తన ఓటమిని తానే కొని తెచ్చుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ వినిపిస్తున్నాయి. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తేలా చేశారంటున్నారు. కొందరు వైసీపీ నేతలు తాను ఏమి చేసినా జనం ఆమోదిస్తారనే అతి విశ్వాసం జగన్ పోకడలో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో విడుదల చేసినాక ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ చంద్రబాబు మాటలు నమ్మొద్దని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రంగురంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు వస్తాడని, ఆయన నమ్మితే పులి నోట్లో తలపెట్టినట్టేనని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తాను మాత్రమే నిజాలు చెప్తానని, తన మాట మాత్రమే నమ్మాలని జగన్ చేస్తున్న విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్నారు. దశలవారీ మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసిన ఘనత ఒక్క ఏపీకే దక్కుతుందని ఎద్దేవా చేస్తున్నారు. రేపు విడుదల కాబోయే కూటమి మేనిఫెస్టో చూసి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. రెండు 2019 మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను 99% సీఎం జగన్ అమలు చేశారన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు. నవరత్నాలను కాపీ కొట్టి సూపర్ 6 అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని నంబూరు శంకర్ ధీమా వ్యక్తం చేశారు. మీ మాట నువ్వు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ దశల వారీగా పెంచుకుంటూ 3,500 రూపాయలు ఇస్తానని చెప్తా ఉన్నాడు. రైతు భరోసా 13,500 నుంచి 16,000 వాటికి పెంచుతున్నాడు. మొదట దఫా సంవత్సరంలో 8,000 ఖర్చు, రెండోసారి 4,000, మూడోసారి 4,000, అంటే 16,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అట్లాగే అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచుతూ ఉన్నాడు. అట్లాగే చేయూత కింద బాపట్ల జిల్లా అద్దంకి మండలం కొంగపాడులో టీడీపీ అభ్యర్థి గోటిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో మొత్తం అబద్ధాలే ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ మేనిఫెస్టోలో ప్రజలకు పనికొచ్చే ఒక్క అంశం లేదని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోటిపాటి రవికుమార్ అన్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. సూపర్ 6 కార్యక్రమాన్ని ఎస్సీ కాలనీలో ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాము. పిల్లల చదువులకు ఒకరికి ఇస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాము. మహిళలకి 18,000 ఇవ్వటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతుంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయి. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం ఏ సీతారాంపురం గ్రామం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వలపనేని వంశీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ముందుగా చర్చిలో ప్రార్థన నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని ప్రజలను కోరారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. బాపట్ల జిల్లాలో వేమూరు వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ప్రచారం జోరుగా సాగుతోంది.
చుండూరు, ఐలవరం, భట్టిప్రోలు, చినగాదెలపర్రులో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే వైసీపీ గెలుపు నల్లేరుపై నడికేనని అశోక్ బాబు అన్నారు. జగన్ సీఎంగా ఉంటేనే పేదలకు పథకాలు అందుతాయని, మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఆ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు ప్రజలను కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే బాధ్యత, విశాఖకు ప్రైవేటీకరణ నిలుపుదల చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పెడన నియోజకవర్గంలో సాగు, త్రాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలను తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నది లాంటిదని, ఇప్పుడున్న పార్టీలని కూడా దాని పిల్లకాలువలేనని అన్నారు. ఇప్పుడున్న నాయకుల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నవారేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మరిగా ఉన్నారు. మరి త్వరలో రేపటి నుంచే వామపక్ష పార్టీలతో కలుపుకుని గడప గడపకు మరి కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వస్తుంది. మరి మమ్మల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న అక్రమ కాండాల గురించి మరి సిపిఎం పార్టీ నాయకులు వివరిస్తూ వచ్చారు. దానిలో భాగంగానే మరి పెడన నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకొని దొంగలతో పిల్లాగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో స్పెసిఫిక్గా కృత్రిమ మండలం, మండవీలు మండలంలో వందల వేల ఎకరాలు మరి అన్నలో రోజు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు శ్రీకాకుళం జిల్లా నరసనపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన బూర్జ రమణ మరియు 10 మందికి పైగా కుటుంబాలను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసనపేట పట్టణం 20వ వార్డు ఇందిరానగర్ హట్కో కాలనీ పరిధిలో బగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలు రమణమూర్తికి ఘన స్వాగతం పలికారు. వార్డు పరిధిలో గల వీధుల్లో పర్యటించి సూపర్ 6 పథకాలు వివరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. సూరారెడ్డిపాలెం సమీపంలో తిరుపతి నుండి కోదాడ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకి ఆపి ప్రయాణికులను కిందకి దించడంతో ప్రాణ నష్టం తప్పింది. రాత్రి ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు వచ్చినట్టు డ్రైవర్ చెప్తున్నాడు. రతన్ లాల్ అండి, నేను కోదాడ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇది తిరుపతి సర్వీస్ అండి. తిరుపతి నుండి హైదరాబాద్కి వస్తున్నాము. ఈ మన టంగుటూరు టోల్గేట్ దాటాక కొంచెం మాకు అనుమానం వచ్చి ఏది ఎలక్ట్రికల్ హారన్ ఉంటుంది. హారన్ ఆటోమేటిక్గా అరవడం మొదలుపెట్టింది. అది అరవడం మొదలయ్యేసరికి మాకు అనుమానం వచ్చి లెఫ్ట్ సైడ్ బండి మొత్తం లెఫ్ట్ సైడ్ తీసేసి బండిలో 23 మంది. నా పేరు మోహన్ అండి. బస్ వచ్చి టీఎస్ఆర్టీసీది తిరుపతి నుంచి కోదాడకి వెళ్తుంది. మేము గూడూరులో ఎక్కాము. కరెక్ట్గా ఇది ఇన్సిడెంట్ జరిగింది ఒంగోలుకి ఇవతల 12 కిలోమీటర్ల జరిగింది. ఎగ్జాక్ట్లీ విలేజ్ పేరు గుర్తులేదు కానీ జరిగింది సూరారెడ్డిపాలెం. 11:20కి ఇన్సిడెంట్ జరిగింది.
ఇప్పుడు కరెక్ట్గా 1:20 అవుతుంది. మాకు వాళ్ళ డ్రైవర్లు అడుగుతుంటే మాకు బస్సు అరేంజ్ చేయమంటే ఇంతవరకు అరేంజ్ చేయడం లేదు. వాళ్ళు అడుగుతుంటే సూపర్వైజర్ కాల్ చేసి వాళ్ళు కాల్ చేసి బస్సు వస్తుందన్నారు, కానీ ఎగ్జాక్ట్ 1:20 అవుతుంది, మాకు ఇంతవరకు బస్సు రావడం లేదు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొండూరు మండలం ఎనగనూరు గ్రామంలో వైఎస్ భారతి ఎంపీ అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వైసీపీ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరిలో సంతోషం కనబడుతుందని, మంచి మెజార్టీ వస్తుందని వైఎస్ భారతి ఆశాభావం వ్యక్తం చేశారు. నేను